రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. నంద్యాలలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సమాలోచన సమావేశంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటుగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబుకు రాయలసీమ అన్న, రాయలసీమ ప్రాజెక్టులన్న చులకన భావమని వారు మండిపడ్డారు. ప్రజలకు అలవి కాని హామీలిచ్చి అధికారులకు వచ్చారని దుయ్యబట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వాంటెడ్గా రాయలసీమ ప్రజలను అన్యాయం చేయడానికి కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కైపోయి 10% పని పూర్తి చేస్తే రాయలసీమకు సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే పరిస్థితిని చేయకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాయలసీమ మీద ఎంత ప్రేమ ఉందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం రైతులందరం కూడా చైతన్యవంతులకు కాకపోతే మాత్రం అంతకుముందు నాయకులు చేసిన దానికి ఈరోజు మనం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో మనం కూడా తప్పు చేసే రాబోయే తరాల వాళ్ళు మనల్ని క్షమించారనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా దాన్ని అన్ని కూడా సాధించుకోవడానికి మన అందరం కూడా సిద్ధంగా ఉండాలని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉట్టికెక్కలేని స్వర్గానికి ఎక్కినట్టు చంద్రబాబు నాయుడు అంటున్నారు. నేను ఈ రోజు తీసుకొస్తా ఉన్నా ఇది మన బనకచెర్ల పోలవరం బనకచెర్ల అంటున్నాడు. మహానుభావ, నువ్వు చెప్పిన 6 పథకాలకి దిక్కు లేదు. 3 పథకాలు ఎత్తేసినావు. నీకు 15 అంటే దొరకకుండా తిరుగుతా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. నీ 15 ఏమైంది? ఆ 15 ఏడ్సు పిల్లలు చెప్పారు. నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పి 3,000 నీకు 3 ముగ్గురికైతే 9,000 1,08,000 సంవత్సరానికి ఆశపడి ఓట్లేస్తే ఈరోజు అడ్రస్ లేకుండా తిరుగుతా ఉన్నారు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు. 50 ఏళ్ళకు పెన్షన్ లేదు, ఓటు లేదు, కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఈ పథకాలు నెరవేర్చలేనటువంటివి నువ్వు పోలవరం పనకజల్ల కడతావా? లక్షల కోట్లు కావాలా నీకు? చంద్రబాబు నాయుడు గారు నీకు 150 సంవత్సరాలు ఏమైనా వయసు దేవుడిని సపరేట్ గా ఇస్తే గానీ అది పూర్తి చేయలేవు. అట్లయితేనే నీకు పూర్తి చేస్తావు కానీ పూర్తి అయిపోయింది. కాని పని ఎందుకయ్యా బాబు? లేనిపోయిన అబద్ధం చెప్పుకుంటే ఇప్పటికే చెప్పి మేము చెప్పలేక చెప్పి అబద్ధాలు చెప్పి నూరి ప్రజలు నమ్మేమో కొంప ముంచి పెట్టినారు.